చేంజ్ అవుతున్నాయని చూడటం కూడా ఒక ఇంపార్టెంట్. అలాగే మనం అవేర్‌నెస్ సెషన్స్ అనేది ఎలా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ బాల సదనంలో అయితే పిల్లలు ఎలా ఉన్నారో వాళ్ళకి కేవలం చదువే కాదు. చిన్న పిల్లలు కొన్ని మంచివి చెప్పాలి. లైక్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్. ఎందుకంటే చాలామంది అనాథలు పేరెంట్స్ ఉండి చెప్పడానికి వీళ్ళు ఆ బాధ్యత తీసుకొని ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఎడ్యుకేషన్‌తో పాటు ఇలాంటివి కూడా ఇంపార్టెంట్. పాక్సో చట్టాలు కానివ్వండి, లేకపోతే వర్క్ ప్లేస్‌లో లైంగిక వేధింపులు ఇవందరికీ అది ఒక స్కూల్ లెవెల్ నుంచే స్టార్ట్ అవ్వాలనేది మా ఉద్దేశం. సో, మేము ఆ దిశగా వర్క్ చేస్తున్నాము. అలాగే ఇక్కడున్న ఓఎస్సీ స్టాఫ్ కానివ్వండి, విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా అవేర్‌నెస్ సెషన్స్ అనేది ఇంకా తీసుకెళ్తున్నా. కొన్ని అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఇంకా జరుగుతున్నాయి. అదేంటంటే ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఏంటంటే ఈ ఫ్రెండ్‌షిప్స్, ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్‌షిప్స్ ద్వారా కానివ్వండి, ఆన్‌లైన్ సోషల్ మీడియా ఫ్రెండ్‌షిప్స్ వల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవటం, టీనేజ్ ప్రెగ్నెన్సీస్, లేకపోతే ఇంట్లో వేధింపుల వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో, దాన్ని ఏ లెవెల్‌కి అరికట్టొచ్చు అనేది కూడా మనం చూడాలి. అదేంటంటే కాలేజ్, స్కూల్ లెవెల్ నుంచి వాళ్ళకి చెప్తూ ఉండాలి. లైఫ్‌లో ఏది ఇప్పుడు చదువుకున్న ఏజ్, తర్వాత ఏం చేయాలి, అలా స్టెప్ బై స్టెప్ చెప్తుంటే ఎంతో కొంత కొంచెం పర్సంటేజ్ అన్నా తగ్గగలమని ఇది. నేను ముఖ్యంగా నా మెయిన్ ఫోకస్ ఏంటంటే లైంగిక వేధింపులు కాలేజెస్ కానివ్వండి,